नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज ये ILU तंज़ीम की जानिब से यानी ऑल इंडिया लॉयर्स यूनियन की जानिब से करनूल में वाक़े लक्ष्मी स्कूल में ये IBE मॉडल एग्ज़ाम पेपर का इनेकाद अमल में लाया गया है। यानी जो भी LLB या जो है BL पास होते हैं, ऐसे तलबा को ये IBE एग्ज़ाम पास होना ज़रूरी होता है प्रैक्टिस करने के लिए। तो ये IBE एग्ज़ाम मॉडल पे एग्ज़ाम जो है मुनक़िद किया गया ये ILU की जानिब से। इस मौके पर करनूल स्पेशल पोक्सो जज राजेंद्र बाबू सर ने जो है इस पेपर को रिलीज़ किया। इस मौके पर रियासती सदर के कुमार, वाइस प्रेसिडेंट वेंकटस्वामी, ज़िला प्रेसिडेंट संगराजू लक्ष्मण और दीगर अहम शख्सियात शरीक रहे। इस मौके पर एडवोकेट मोहम्मद रफ़ी, एडवोकेट बालाजी और भी अहम एडवोकेट्स शरीक रहे। और इस मौके पर एडवोकेट लक्ष्मण सर ने बताया कि ये टेस्ट हर साल मुनक़िद किया जाता है। इसी के साथ साथ जजेस की तैयारी के लिए भी ये ILU हमेशा तलबा के साथ है। इस मौके पर पोक्सो जज ने भी जो है तलबा से बेस्ट ऑफ लक कहा। आप देखिए ख़ुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఫ్యూచర్ ఎగ్జామ్ కూడా ఇంకా బాగా రాసి ఇంకా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా 2005లో నాకు అప్పుడు ప్యాటర్న్ అంతా మారిపోయింది. ఇప్పుడు దాకా ఓన్లీ ఒక రిటన్ ఎగ్జామ్ ఉండేది, తర్వాత ఇంటర్వ్యూ ఉండేది. మా బ్యాచ్ నుంచి స్క్రీనింగ్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అని స్టార్ట్ చేశాను. బట్ మాకు అప్పుడు ప్యాటర్న్ ఏమి ఐడియా లేదు. ఆ టైంలో గుంటూరులో ILU వాళ్ళు కండక్ట్ చేసిన మోడల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు ఇది ఐడియా వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మేము సెలెక్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా ILU వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం. మీకందరూ కూడా మంచి అవకాశం. ఒక ప్యాటర్న్ని, ఒక మోడల్ ఎగ్జామ్ రాసి మీకు ఫియర్ అనేది ఫ్యూచర్లో లేకుండా చేయొచ్చు. ఇట్లాంటి సార్ చెప్పినట్టు కూడా మీలో చాలామంది అడ్వకేట్స్ అవ్వాలని, అట్లాగే జడ్జెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో AIB బార్ ఎగ్జామినేషన్ ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రతి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎగ్జామ్ను చాలామంది విద్యార్థులు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్ను ఇక్కడ కూడా నిర్వహిస్తున్నాము. ఇదే కాకుండా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున JCJ ఎగ్జామ్స్ కూడా మోడల్ టెస్టులు నిర్వహిస్తాం. అందులో కూడా చాలామంది దానికి సహకరిస్తారు, వస్తారు. ఇది కూడా AIB ఎగ్జామ్ కూడా మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఇది చాలామంది విద్యార్థులు ఉపయోగించుకొని ఇక్కడే వాళ్ళ యొక్క మోడల్ ఎట్లా ఎగ్జామ్ రాయాలా ఏమనేటువంటిది రూపుదిద్దుకున్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి వచ్చి హాజరయ్యి టెస్ట్ రాస్తూ ఉన్నారు. వాళ్ళందరి ప్రయోజనాల రీతినే ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు AIB ఎగ్జామ్ మోడల్ జరుగుతుంది. ఈ మోడల్ ఎగ్జామ్ ఎందుకంటే విద్యార్థులు చదువు పూర్తయిపోయి అడ్వకేట్ వృత్తిలోకి రావాల్సినటువంటి వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్లో పాస్ కావడానికి మానసిక ధైర్యాన్ని కల్పించడానికి వచ్చేటువంటి క్వశ్చన్లు ఎట్లా వస్తాయి, ఏం కథ అనేటువంటి ఆలోచించి వాళ్ళు ఆ ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు పాస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మొత్తం అన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు జరుగుతుంది. కర్నూలులో కూడా ఈరోజు ఎన్ఆర్పేటలోని శ్రీలక్ష్మి స్కూల్లో ఇది నిర్వహిస్తున్నాం. ఈ ఎగ్జామ్ కూడా దాదాపు చాలామంది విద్యార్థులు హాజరై వాళ్ళ యొక్క రేపు రాయబోయేటువంటి మెను AIB ఎగ్జామ్కు ఈ మోడల్ పేపర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పారు. ఈ యొక్క మోడల్ పేపర్ను కూడా మా జిల్లా సంబంధించినటువంటి జడ్జి గారు, స్పెషల్ పోక్సో జడ్జి, డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి రాజేంద్ర బాబు గారు ప్రారంభించారు అని తెలియజేస్తున్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా AIBA మోడల్ టెస్టు కర్నూలులో ఈరోజు కండక్ట్ చేస్తున్నాం.
దీనికి ఫోక్సో జడ్జి రాజేంద్ర బాబు గారు హాజరై మోడల్ పేపర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ ఎందుకోసం అంటే స్టేట్ వైడ్గా గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్లో విద్యార్థులు టెన్షన్ లేకుండా రాయాలని, ఆ మోడల్ తెలియాలని, అందులో ఎక్కువ మంది పర్సంటేజీ పాస్ తక్కువ అవుతున్నారు. దీనివల్ల ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఐలు ఇది కండక్ట్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్స్లో 7వ తారీఖు జరిగే ఎగ్జామ్స్లో అందరూ పాస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం.